2024-25 వార్షిక బడ్జెట్ సంతృప్తికరంగా ఉందన్నారు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులు. చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని, సోలార్ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి కీలక అంశాలపై మంచి కేటాయింపులు జరిగాయన్నారు. ప్రతి ఏటా 78 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామనడం శుభసూచకమని తెలిపారు. కొత్త విధానాలతో సాలరీ ఎంప్లాయీస్ కి ట్యాక్స్ భారం తగ్గుతుందని చెప్పారు. ముద్రా లోన్ల పెంపు మహిళలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు FTCCI సభ్యులు. The budget is very good and for Viksit Bharat it is a good budget, and for the perspective of industries, for MSMEs, the budget has given very good schemes, and there are SIDBIs. 24 branches are to be opened for financial assistance to the MSME sector, and for simplification of FDI, they have simplified the norms for FDI, so the investment will improve in our country, direct foreign investment. And salary class people, they have given about 17,500 rupees rebate in this budget, so the people will have money in their hand to for their spending. Revised tax structure is very good. There are slabs, they have been reduced, and there is angel tax was there. It has been abolished. Yes, for the startups, the startups we are looking at, and moreover the startups has to be given incentives. In this, when they remove this angel tax, it is a boost for startups. Overall, the budget is definitely above average and good. And మనం 5 ఏళ్ళ నుంచి కోరింది ఒకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగుండాలని. మన దేశంలో వీఆర్ నీడింగ్ అబౌట్ 1.6 crores ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవ్రీ ఇయర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాట్ అవర్ గవర్నమెంట్ హెస్ డన్, సెంట్రల్ గవర్నమెంట్ హెస్ డన్ ఇస్ దే మేడ్ దట్ ద నోడల్ పాయింట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ దే టాక్డ్ అబౌట్, వెదర్ చిన్న ఇండస్ట్రీస్ అవనండి లేకపోతే పెద్ద లార్జ్ ఇండస్ట్రీస్ అవనండి, ఈ ఎంప్లాయ్మెంట్ లింక్ స్కీమ్ విచ్ మన ఇండస్ట్రీ కోరుతున్నాం, ఎప్పటి నుంచో 4-5 ఏళ్ళ నుంచి కోరుతున్నాము, అది బాగా చేశారు. దానివల్ల వీ ఎక్స్పెక్ట్ దట్ ఎంప్లాయ్మెంట్ విల్ జనరేట్ ఇన్ అ హై 10 to 11% నెక్స్ట్ 4-5 years, విచ్ విల్ హ్యావ్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. సో దానివల్ల మన జీడిపి మనం 7.2, 7.3 పెడుతున్నాము. మన IMF కొంచెం తగ్గించింది, బట్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ వీ విల్ ఈవెన్ టచ్ దిస్ ఇయర్ 8% అండ్ ప్రోగ్రెస్ ఫర్ నెక్స్ట్ 5 years. అగ్రికల్చరల్ మన లెవరేజింగ్ మనకు ఉండేది కాదు. FPOస్కి ఒక క్లస్టర్ అడిగాము, ఎన్నాళ్ళు అడిగాము, మనం రిప్రజెంటేషన్ చేసాము. దాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి ఫార్మర్స్కి ఒక క్లస్టర్ కింద కామన్ మార్కెట్ యాక్సెస్ లేకపోతే కామన్ విత్తనాలకి ఇవ్వడం వల్ల ఫార్మర్స్ ఇన్కమ్ కూడా, రూరల్ ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుందని మా ఉద్దేశం.